అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము మే మాసము 26వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము అస్తమయమును ఉదయమును. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనమందు అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినము ఆయను. సృష్టించుచున్నప్పుడు ప్రతి దినమును అస్తమయమును ఉదయమునైనందున మొదటి దినము ఆయను అనియు రెండవ దినము ఆయను అనియు వరుసగా చెప్పబడి ఉన్నది. కారణము ఏమిటి? వెలుగు కలుగజేయబడుటకు ముందు దినములు ప్రారంభించబడలేదు. లోకమంతటా చీకటియే ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను అనియు ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం నందు చదువుచున్నాము. వెలుగు కలిగేంత వరకును చీకటియే భూమిపై ఆధిక్యతను కలిగి ఉండేది. అందుచేతనే ప్రభు మొదటిగా వెలుగు కలుగునుగాక అని చెప్పి వెలుగును కలుగజేసి ప్రతి దినమును మిగతా దినముల నుండి ప్రత్యేకపరచెను. మన దినముల కాల ప్రమాణము చొప్పున ఒక దినము అనేది రాత్రి 12 గంటలకు ప్రారంభించుచున్నది. అయితే యూదుల దినముల కాల ప్రమాణమునందు వారి యొక్క ప్రతి దినమును ఉదయమున 6 గంటలకు ప్రారంభించుచున్నది. కావున వారు ఆసక్తితో సూర్యుని వెలుగును ఎదురు చూచుచూనే ఉందురు. సాయంకాలము 6 గంటలకు పగటి సమయము ముగించబడుచున్నది. అయినను దినము ముగించబడటలేదు. దినము అస్తమయమును ఉదయమునై ముగించబడుచున్నది. ప్రభువు మనుషుని కొరకు కాలములను సమయములను సృష్టించి ఇచ్చినది మాత్రముగాక శ్రమించుటకు పగటి సమయమును విశ్రమించుటకు రాత్రి సమయమును సృష్టించెను. మనము పగటి వేళ బిడ్డలుగాను వెలుగు యొక్క బిడ్డలుగాను నడుచుకొనవలసినది ఎంతటి అవశ్యము. లోకమునందు వెలుగును ఇచ్చున్నట్లుగా ప్రభు మనలను జ్యోతులుగా ఉంచి ఉన్నాడే. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనము. మనము ప్రతి ఒక్కరమును ప్రభు యొక్క సృష్టి యందు అమోఘమైన కిరీటములుగా ఉన్నాము. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. సృష్టి యందు ప్రధానమై ఉన్న మనము ప్రతి ఒక్కరమును క్రీస్తు యొక్క ప్రేమను, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క మహిమను ప్రతిబింబించవలెను అని కాంక్షించుచున్నాడు. ఆయనే దేవుడు అనియు ఎరిగిన తరువాత ఆయనను మహిమ పరచకును స్తోత్రించకును ఉండినట్లయితే మన యొక్క హృదయము అంధకారమరమై పోవును. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. కావున ఎల్లప్పుడూ ఆయన స్తుతించి మహిమపరచి మహిమ నుండి అత్యధిక మహిమను పొందుకొందుము. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్రపు మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటినంతటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటని యొక్క నామము ఎంత ప్రభావము గలది అని చెప్పి ప్రభువును స్తుతించెదరా. 8వ కీర్తన 6 మొదలుకొని 9 వచనములు. నేటి ధ్యానమునకై నీవే అద్వితీయుడు అయిన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో నుండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినంతటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం మొదటి దినవృత్తాంత గ్రంథములు 28 మరియు 29 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 9వ అధ్యాయము 24 మొదలుకొని 41 వచనములు. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.